రాహుల్ గాంధీ గారు బెంగళూరులో జరిపిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈవీఎంస్ తమాషా, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఆయన చేసిన ఆరోపణలు నిజంగా దేశవ్యాప్తంగా, అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా డెమోక్రటిక్ కంట్రీస్లో ఒక ప్రకంపన తీసుకొచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా అతని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన ఎన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ కానీ ఈవీఎంస్ కానీ మ్యాజిక్ చేసి ఎలక్షన్ రిజల్ట్స్ని మార్చాయి అన్నది ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ఆరోపణలో నిజం అబద్ధం అన్నది తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆరోపణలు వింటూ ఉంటే మనకి 2024 ఎలక్షన్స్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కొన్ని మాటలు మనకు గుర్తుకొస్తాయి. ఆయన ఆ సమయంలో కూడా మొట్టమొదట ఫస్ట్ 2 days 3 days ఆయన హీ వాజ్ డిసప్పాయింటెడ్, హీ వాజ్ సమ్వాట్ డెస్పరేట్. 2 days తర్వాత 3 days తర్వాత ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు ఏంటో మేము తెలుసుకుంటాము, ఏం చేయాలో ఆలోచిస్తాము, కానీ నాకు గట్టిగా సాలిడ్గా ఉన్న ఓటు బ్యాంకు ఒకటి లబ్ధిదారులు 1 కోటి మంది వరకు ఉంటారు. ఈ 1 కోటి మందిలో మోర్ దెన్ 80 lakhs ఇంచుమించుగా ఓన్లీ పల్లెటూరులో ఉన్నారు. అంతేకాకుండా మొత్తం టోటల్ ఓటు బ్యాంకు నాది 2 కోట్లు దాటి ఉంది. 2 కోట్లు దాటి ఉన్నప్పుడు నేను ఎలక్షన్స్లో ఎట్లా ఓడిపోతాను అంటే 80% 85% ఒకవేళ ఓటింగ్ జరిగినా సరే మొత్తం చూస్తే 3 కోట్లు 3.5 కోట్ల వరకు పోలింగ్ బూత్కి వచ్చారు. చల్లటి ఓట్లు పక్కన పెట్టిన 3 కోట్లు 3.5 కోట్లు, అందులో 2 కోట్లు నాకే రావాలి. సో 1.5 కోటి ఓట్లు ఎట్లా పోయాయి, ఈ 2 కోట్ల ఓట్లో కూడా ఎక్కడ మనకి గడ్డిపడింది అన్నది ఆయన మాట్లాడుతూ, మరో సందర్భంలో ఆయన ఈవీఎంస్ మీద ఒక అనుమానాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఆ తర్వాత కూడా అవారా లాంటి పొలిటికల్ అనలిస్టులు కూడా, అట్లాగే పోల్ అనలిస్టులు కూడా వాళ్ళు అసలు పొరపాటు ఎక్కడ జరిగింది, మా తాలూకా పోల్ అనాలిసిస్, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ అన్నీ చూసుకున్నట్లయితే మేము పర్ఫెక్ట్గానే చేశాము, కానీ ఆయన ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా ఎలక్షన్ సిస్టమ్ మీద, ఎలక్షన్ ప్రాసెస్ మీద, ఈవీఎంస్ మీద వాళ్ళ అనుమానాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఎలక్షన్ జరిగిన ఫస్ట్ 3-4 months ఇంచుమించుగా ఉండవల్లి అరుణ్ గారు ఆయన పూర్తిగా క్వైట్గా ఉన్నా, ఆ తర్వాత ఆయన కూడా చాలా గట్టిగా పదే వ్యక్తపరుస్తున్న అనుమానం పూర్తిగా ఈవీఎంస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ బై వాళ్ళు చెప్తుంది ఎలక్షన్ కమిషన్. నిజంగా చెప్పాలంటే ఈ ఆరోపణలు చాలా గట్టిగానే ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు అయితే ఓట్లు దొంగ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఓటర్ చోరీ అన్నది ఆయన వాడిన పదం. ఆయన ఎక్కడెక్కడ ఎలా అవకతవకలు జరిగాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని పార్టీల సమక్షంలో, అంటే ఎన్డీఏ కూటమి పార్టీల సమక్షంలో ఆయన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదో అతీత శక్తి పనిచేస్తుంది. ఆయన బాంబేలో ఒక ర్యాలీ చేశారు. ఆ బాంబే ర్యాలీలో ఆయన చెప్పింది ఏంటంటే, ఒక అతీత శక్తి, హిందూయిజంలో చెప్పుకునే శక్తి లాంటి శక్తి ఒకటి పనిచేస్తుంది. ఆ శక్తి మరెవరో కాదు, నరేంద్ర మోడీ గారి ఆత్మ ఈవీఎంస్లో ఒక చొరబడి వాళ్ళ మిత్రపక్షాలకు మాత్రమే గెలిపిస్తుంది, ఆయన మాత్రమే గెలిపిస్తుంది. మిగతా వాళ్ళు ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పడదొక్కడానికి అన్ని రకాల ప్రయత్నాలు ఆ ఆత్మ చేస్తుంది అని చెప్పి ఆయన చేసిన ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా చాలా శక్తివంతమైన, అందరినీ ఒక క్రమశిక్షణలో కానీ నరేంద్ర మోడీ అనుకున్న దారిలో కానీ తేవాలి అని అంటే చాలా ముఖ్యంగా పనిచేసేవి 3 శక్తులు అంటారు ఆయన. 1 సిబిఐ, 2 ఈడీ, 3వది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇప్పుడు 4వది ఈవీఎం. అట్లా 4 స్తంభాలాగా పూర్తిగా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షాని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది
ఆయన ప్రధాన ఆరోపణ. అయితే ఆయన ప్రధాన ఆరోపణని చాలా సున్నితంగా తోసిపుచ్చుతూ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఒకవేళ మీరు చేస్తున్న ఆరోపణలు కరెక్టే అని ఫీల్ అయినట్లయితే మీరు ఒక ఎఫిడవిట్ పెట్టి మాకు సమర్పిస్తే మేము పరిశీలిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా అందరూ గట్టిగా నమ్ముతుంది ఏంటంటే, రాబోయే బీహార్ ఎలక్షన్స్లో 65 లక్షల ఓట్లు తారుమారు లేదంటే గోల్మాలు ఏ విధంగా మాట్లాడుకునే అయింది అని చెప్పి గట్టిగా ప్రజల్లోకి వెళ్ళింది. అంటే బీజేపీకి అనుకూలంగా, ఆర్జేడీకి అనుకూలంగా ఉన్న, ఆర్జేడీ కాదు జేడీయూ పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీలకి అనుకూలంగా ఈ ఓట్లు జరిగాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అలా కాదు, మేము జరిగిన లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే మేము పరిశీలిస్తున్నాము. సో ఎక్కడైనా సరే తప్పు జరిగినట్లయితే అది క్షేత్రస్థాయిలో ఎవరు చేశారని చూసి వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాము. అంతేకాకుండా ఈ ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ని మేము సరిదిద్దుతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే, ఒకవేళ నిజంగా కానీ ఈవీఎంస్ని తారుమారు చేసే శక్తి మాకే ఉన్నట్లయితే అసలు మేము మైనార్టీలో ఎందుకుంటాము, మేము పూర్తి మెజారిటీ లోక్సభలో ఎందుకు సంపాదించలేదు, మేము ఇతర పార్టీల మీద ఎందుకు ఆధారపడి ఉన్నాము. మొన్న ఒక ఎంపీ గారు లోక్సభలో చాలా ఫన్నీగా సెటారికల్గా ఆయన ఒకటి చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది అవిటి ప్రభుత్వం, ఈ అవిటి ప్రభుత్వం 2 క్లచ్చెస్ మీద అలా వెళ్తోంది. ఆ ఇద్దరు, అటు టీడీపీ ఇటు నితీష్ కుమార్ జేడీయూ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి కానీ నిజంగా ఈ స్కామ్లో అంటే లిక్కర్ స్కామ్లో ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు ఏమైనా నీతిమంతుడా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే, నిజంగానే ఇవి ఈవీఎంస్ జరిగిన గోల్మాల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారా అని అంటే వైసీపీ వర్గాలన్నీ కూడా చెప్తున్నది ఏంటంటే, నిజంగా ఈవీఎంస్ ప్రైమ్ మినిస్టరు, ఈవీఎం చీఫ్ మినిస్టరు, అసలు ఈవీఎం గోల్మాల్ లేకపోయేటట్లయితే అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు గెలిచే పరిస్థితి లేదు. 21 సీట్స్కి పోటీ చేసినట్లయితే స్ట్రైక్ రేట్ 100% అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే అందులో ఎక్కడో ఏదో ఉంది అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10% ఓట్ స్వింగ్ పూర్తిగా మా కూటమి ఐకమత్యంతో మా అందరికీ కలిపి పడడంతో, అట్లాగే బీజేపీ తాలూకా ఓట్ బ్యాంక్ ఎంత ఉందో, అట్లాగే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఎంత ఉందో అది కూడా మాకు కలిసి రావడంతో మాకు 151 సీట్స్ వచ్చాయి. అందులో తెలుగుదేశానికి 134, 135 సీట్స్ వచ్చాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ వీటిని గట్టిగా ఖండిస్తూ మనకి రుజువులతో సహా చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ ముందుకు రావాలి. కొన్ని ప్రాంతాల్లో పోలైన పర్సంటేజు ఇంతవరకు వీళ్ళు బయటపెట్టలేదు అన్నది ఒకటి. రెండోది, పోలైన పర్సంటేజ్కి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థి గెలిచిన పర్సంటేజ్కి ఖచ్చితంగా తేడా ఉంది అన్నది మరొకటి. ఒకవేళ ఈవీఎంస్లో ఏదైనా గోల్మాల్ ఉన్నట్లయితే అవినాష్ రెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజారిటీ ఎట్లా సాధ్యం? ఎందుకంటే అసెంబ్లీస్లో పూర్తిగా ఇటు టీడీపీ కూటమికి వచ్చినప్పుడు ఎట్లా వీళ్ళకి భారీ ఆధిక్యాలు వస్తాయి. లక్షల్లో ఆధిక్యం రావడం అంటే చిన్న విషయం కాదు. వీళ్ళు మెజారిటీ తగ్గాలి తప్ప, వీళ్ళు గెలిచినా వీళ్ళు మెజారిటీ తగ్గాలి తప్ప వీళ్ళకి ఇంత భారీ మెజారిటీ వచ్చే అవకాశం లేదు అన్నది ఒక వార్త ఉంది. అంటే ఒక అనుమానం జనాలు చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సుప్రీంకోర్టు కూడా ఈవీఎంస్ మీద టెస్టింగ్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ జరిగింది గత ఎలక్షన్స్ టైంలో, అంటే 2019 ఆ ప్రాంతంలో. 2014 నుంచి ఈవీఎంస్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అయితే బీజేపీ వాళ్ళు చెప్తుంది
నిజంగా ఈవీఎంస్ని మేనేజ్ చేసే పరిస్థితిలో ఉన్నట్లయితే మేము ఎలక్షన్స్ కోసం శ్రమించాల్సిన అవసరం లేదు. చాలా రాష్ట్రాలు మా చేతిలో వచ్చి నెక్స్ట్ జారిపోయాయి. అంటే రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా మా చేతి నుంచి జారిపోయి మళ్ళీ వచ్చిన పరిస్థితి. కాబట్టి మేము ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. డెమోక్రసీ ప్రకారంగా ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా అట్ ది సేమ్ టైం పక్షపాతంగా ఎలక్షన్ జరిగాయి. ఇది ప్రజాభిప్రాయం తప్ప ఈవీఎంస్లో ఎటువంటి పొరపాటు లేదని వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే లెట్ us గో ఫర్ మాన్యువల్ ఓటింగ్, బ్యాలెట్ పేపర్కి వెళ్దాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే టెక్నాలజీ మారింది, ప్రపంచం మారింది, అన్నీ మారినప్పుడు కూడా మనం ఇంకా పాత పద్ధతిలోనే ఉంటామా అని చెప్పి ఒక వర్గం చెప్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లాగే మరికొన్ని వ్యతిరేక పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒకసారి ఈవీఎంస్ మీద నమ్మకం లేనప్పుడు మనం పాత పద్ధతికి ఎందుకు వెళ్ళకూడదు అన్నది మరొక అభిప్రాయం. దానికి ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ది వరల్డ్ అండ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ. ద ఎలక్షన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ లాంగ్. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని కోట్ల మంది ఓటర్ల తాలూకా ఓట్లు లెక్కించాలన్నా, లేదు అని అంటే ఓటింగ్ అయినా సరే బ్యాలెట్ పేపర్ అనేది సహేతుకం కాదు. కాబట్టి టెక్నాలజీ ప్రకారంగా చేయాలి. బట్ వీ హ్యావ్ టు గో విత్ ఫుల్ ప్రూఫ్ మెజర్స్. మీరు మాకు రుజువులు చూపించండి అని అంటున్నారు. అంతేగాని మీరు రుజువులు చూపించకపోయినా మీరు మాకు ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి మేము నిష్పక్షపాతంగా ఉన్నాము, మేము నిరూపించుకుంటాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ చెప్పట్లేదు. ఎలక్షన్ కమిషన్కి మీరు రుజువు చేసుకోండి, మీరు నిష్పక్షపాతంగా ఉన్నాము అని చెప్పి ప్రతిపక్షాలకి అధికార పక్షానికి మీరు తెలియజేసేటట్లుగా మీరు చెప్పండి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. అమిత్ షా గారు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు అవహేళన ఆక్షేపంతోనే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ ఛాలెంజింగ్లో వాళ్ళు మాట్లాడట్లేదు. మీరు రుజువు చేశారు, మీరేమో ఇది తప్పులు జరిగాయని చెప్తున్నారు. తప్పులు జరగలేదని చెప్పి మేము రుజువు చేస్తాము అని చెప్పి ఎవరు ముందుకు రావట్లేదు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నిజంగా వైఎస్ జగన్ గారు చెప్పిన మాటల్లో ఎంతో కొంత నిజం ఉందని అనిపిస్తుంది. ఎందుకోసం అంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ 6% ఆఫ్ ఓట్స్ చేంజ్లో స్వింగ్లో అటు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి అమాంతంగా 10% స్వింగ్ వచ్చింది. ఈ 10% స్వింగ్లో ప్రభుత్వ కూటమి బలపడింది. ఈ ప్రభుత్వ కూటమి బలపడంలోనే ఈ స్వింగ్ అన్నది ఇది ఈజ్ మేనేజ్డ్, మిషన్ మేనేజ్డ్ ఆర్ ద రియల్ వెర్డిక్ట్ అనేది తేలాలి అని అంటే ఖచ్చితంగా ఎట్లా అయితే రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ తప్పులు జరిగాయి చెప్తున్నారో, ఇది ఎటువంటి తప్పులు జరగలేదు అన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక చర్య తీసుకుంటే బాగుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ కూడా అటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. వాళ్ళు చెప్తుందంతా కూడా రాహుల్ గాంధీ గారు ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అందులో నిజం లేదు అని చెప్తున్నారు తప్ప ఎందుకు నిజం లేదు అన్నది రుజువు చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎలక్షన్ కమిషన్ మేము బీజేపీ ఏజెంట్లు కాదు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా మేము ఇండిపెండెంట్గానే వ్యవహరిస్తున్నాము, ఇదిగో ఉదాహరణలు అని చెప్పి వాళ్ళు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అది ఎంతో చక్కగా ఉంటుంది. లేదు అంటే నిష్పక్షపాతంగా ఇటు ఎలక్షన్ కమిషన్ మీద ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి దాని మీద సుప్రీంకోర్టు ఇండిపెండెంట్గా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టినా సరే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఇటువంటి విషయాల్లో